చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా. మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా. నే వేచియుంటిని నా యేసయ్యా. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కృపాభిషేకముచే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా. కృపాభిషేకముచే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా. కృపామయుడా నా యేసయ్యా. దైవారాధనలో
మరచిపోయెదను ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నీతో నేను కలసియుందును. దైవారాధనలో మైమరచిపోయెదను ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. దేవుని యొక్క కార్యాలని చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఒక ఆయన వచ్చి అడిగాడు, నన్ను డైరెక్ట్గా అడిగాడు. ఒక ఆయన, మేమేమో మా పిల్లల్ని బోర్డు స్కూల్ చదివించాలా, మీరేమో మీ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? మేము బళ్ళ మీద సైకిల్ మీద తిరగాలా, మీరేమో కారుల్లో తిరుగుతారా అని అన్నాడు. నువ్వెవరిని అంటున్నావు? నన్ను అంటున్నావు కదా అని అన్నా. మిమ్మల్ని అంటలేదులేండి, కొంతమంది ఉన్నారు అన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుల విషయంలో కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని అన్నాను. ఎవరైతే ఏముందండి, అందరూ అలాంటి వాళ్ళే కాదు అని అన్నాడు. నాకు చాలా బాధ అయింది. వెంటనే ఏమన్నానంటే నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు కాదు అని అన్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కాదు కాదు అని అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, నువ్వు దశంభాగం ఖచ్చితంగా ఇస్తున్నావు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు దశంభాగం ఖచ్చితంగా ఇస్తున్నావా అని అన్నాను. నేను ఖచ్చితంగా రూపాయితో సహా, దేవుడు దుంచుకోవడం అంటే నాకు భయం అండి, రూపాయితో సహా లెక్కగట్టి నేను దేవునికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను అన్యాయం చేశాడా అని అడిగాను. నాకు అన్యాయం చేయలేదని నేను బాగా దీవించబడ్డాను అన్నాడు. ఏమయ్యా, దేశం భాగం ఇచ్చినందుకే దేవుడు నేను దీవిస్తే మా జీవితాలు దారబోసి త్యాగం చేసి వచ్చాం, మమ్మల్ని దేవుడు దీవించొద్దా అని అడిగాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పింది మీకు అర్థమైందా? నిన్ను కూడా నాలాగా దీవించాలంటే, నిన్ను కూడా గొప్ప గొప్ప సేవకుల్లాగా దీవించాలంటే, నువ్వు కూడా వాళ్ళలాగా బెంచ్ కారులో తిరగాలంటే, నువ్వు కూడా కార్పొరేట్ స్కూల్లో నీ పిల్లలు చదివించాలి. నువ్వు కూడా సేవకు వచ్చేయి. ఉద్యోగం ఎందుకు, కుటుంబం ఎందుకు, కుటుంబ వ్యవహారాలు ఎందుకు, అన్ని పక్కన పెట్టేయి. ప్రభువు కోసం సాక్రిఫైస్ చేసేసుకో. పౌలు వలె క్రీస్తు బానిసగా నువ్వు మారిపో. ప్రభు ఆత్మ నిన్ను పంపిస్తే అక్కడికి
అప్పుడు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఆయన్ని డైరెక్ట్గా అడిగాను, ఏమనంటే దశంభాగం ఇచ్చే నిన్ను దేవుడు ఒకే కారులో తిప్పి జీవితాన్ని త్యాగం చేసుకొని వచ్చి నన్ను కూడా అదే కారులో తిప్పితే దేవుడు న్యాయవంతుడు ఎలా అవుతాడు? నిన్ను సామాన్యమైన కారులో తిప్పితే నన్ను అసాధారణమైన కారులో తిప్పాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆల్టోలో తిరిగితే నేను బెంచ్ కారులో తిరగాల? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సామాన్యమైన ఇంట్లో ఉంటే నేను అసాధారణమైన ఇంట్లో ఉండాలా? దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుని సేవకుణ్ణి నేను. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. గట్టి కొట్టండర్రా. సేవకుని ఆశీర్వాదం చూసి కుళ్ళిపోకు. సేవకుని ఆశీర్వాదమే నీ ఆశీర్వాదం. సేవకుడు వర్ధిల్లితే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లిన కొలది సేవకుడికి ఇవ్వాలి. సేవకుడు వర్ధిల్లుచున్న కొలది నీ జీవితం వర్ధిల్ల చేయబడుతుంది, నీవు ఆశీర్వదించబడతావు. ఇది సంఘ క్రమం దేవుడు ఏర్పాటు చేసింది. దీన్ని ఉల్లంఘించకూడదు, దీన్ని గురించి మాట్లాడకూడదు, దీన్ని గురించి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పొల్లలు ఏరుకుంటుంది పాపం ఒంగోలు సారేపతి విధురాలు. పొల్లలు ఏరుకుంటుంటే ప్రవక్త గారు వచ్చారు. ప్రవక్త గారు వచ్చి, అమ్మ నువ్వేం చేస్తున్నావు? నీకు తెలియదేముందయ్యా? మనసులో అనుకుంది, ఈయన అన్ని నాటకాలు ఆడుతున్నాడు, నీకు అన్నీ తెలుసు అనుకొని సమాధానం చెప్తుంది అనమాట. నీకు తెలియదేముందయ్యా? నీకు అన్నీ తెలుసు, ఏదో అడగాలని అడుగుతున్నావు, చెప్పాలని నేను కూడా చెప్తున్నాను బాబు. లోకం అంతటా కరువు ఉంది, ప్రపంచం అంతటా కరువు ఉంది, రాజ్యం అంతటా కరువు ఉంది. అందుకే నా ఇంట్లో కూడా కరువు వచ్చింది. నేను కూడా ఏమీ లేని దాన్నే అయ్యా. ఇదిగో ఈ రోజుకి కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, కాస్తంత అప్పం చేసి మా పిల్లోడు నేను తిని రేపటి నుంచి చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఇది సంగతి అని చెప్పింది. అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, చక్కగా తినండి అమ్మా, నా దగ్గర కూడా ఒక మూటటి పిండిని తీసుకెళ్ళండి అనలా. మొదట అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు అని అన్నాడు. అనగానే అది దైవోపదేశం అని, ఇది ఆత్మ చెప్పుతున్న మాటని, ఇది దైవ ప్రత్యక్షతని గమనించినటువంటి ఆ సారేపతు విధవరాలు మొదటి అప్పం తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. మేమే కరువులో ఉంటే మమ్మల్ని అడుగుతాడేంటి? మాకే లేకపోతే మమ్మల్ని అడుగుతాడేంటి? మాకే తినడానికి తిండి లేకపోతే శ్రేష్టమైన పదార్థాలంట్లో భాగం ఏమంటాడేంటి అని సనగల అనుకోలా. దైవ నియమానికి లోబడింది, దేవుని క్రమానికి లోబడింది, ఆత్మ నియమానికి లోబడింది, అభిషేకాన్ని గుర్తించింది. మాట్లాడేది ఏలియా కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నేను చెయ్యలేని పని నాకు నేర్పిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేకపోయాను, ఇప్పటి వరకు దైవజనులకు ఇవ్వలేకపోయాను, ఇప్పటి వరకు నేను చెయ్యాల్సింది చెయ్యలేకపోయాను. ఈ రోజు చెయ్యడానికి, ఈ రోజు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని గమనించుకొని మొదటి అప్పం తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇవ్వడం ప్రారంభమైంది ఆశీర్వాదం. చప్పట్లు కొట్టండి. తొట్లో పిండి తరగలేదు, బుడ్లో నూనె తరగల. పిల్లోడు అంటున్నాడు, అమ్మా అమ్మో ఒక అరముక్కయ్యమ్మా. రే నీ పేద రూపులు పోవరా? ఇంత కర్మ ఏం పట్టిందిరా? అరముక్కలు తినే కర్మ. కొంతమందికి ఎంత ఎదిగినా కానీ ఈ పేద పనులు పేదరుపులు పోవు. దేవునికి స్తోత్రం. విస్తారమైన దేవుడు విస్తారమైన దీవెన కలుగు చేసినా కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, మనుషులకు ఇచ్చే విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానీ చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. నీకు కలిగిన దానిని బట్టి, నీ స్తోమత కొలది, నీ హృదయం నిన్ను ప్రేరేపించుకోలది, నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఈ మాటలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అనుమానం లేకుండా, సందేహం లేకుండా విత్తిన విత్తనానికి నాకు ఫలం లభిస్తుంది, నేను మరీ ఎక్కువగా ఫలిస్తాను, నూరింతలుగా అంతకన్నా ఎక్కువగా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడనే విశ్వాసముతో నువ్వు ఇవ్వాలి. సారేపతి విధవరాలు కుమారుడు అంటున్నాడు, అమ్మ అరముక్కయ్యమ్మ అంటున్నాడు. ఒక అరముక్క ఏంట్రా? మనకంత కర్మ ఏం పట్టిందిరా? మనం సేవకుడికి ఇచ్చాం, మనం సేవకిచ్చాం కాబట్టి మనల్ని దేవుడు పోషిస్తున్నాడు. ఆకాశవాకులు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరించడం వలన మన బుడ్లో నూనె తరగదు, మన తొట్టిలో పిండి తరగదు. లోకమంతా కరువు ఉంటుందేమో కానీ మన కుటుంబంలో మాత్రం కరువు ఉండదని చెప్పింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. కరువు దినాల్లో కూడా నీకు ఆశీర్వాదం కలగాలి.
ఆమెన్. సీజన్ అన్సీజన్ ఉండకూడదు నీకు. యేసు ప్రభు వారు అలా నడుచుకొని వెళ్తుంటే ఒక అంజూరపు చెట్టు కనిపించింది. నిదానించి చూశాడు. ఆకులు తీసి కూడా ఈ ఆకు చాటున ఏమైనా పండు దొరుకుతాదేమో అన్నట్టుగా నిదానించి చూశాడు. ఏమాత్రం ఫలింపు లేని చెట్టుగా ఆ చెట్టు ఉండడం చూసి బైబిల్లో రాయబడిన విషయం ఏమిటంటే ఆ కాలమందు ఆ చెట్టు ఫలమియ్యలేదు. ఆ కాలమందు అంటే అన్సీజన్లో ఆ చెట్టు ఫలాలు ఇయ్యలేదు అని. ఆ కాలమందు ఆ చెట్టు ఫలం ఇయ్యలేని కారణంగా నీవు శపించబడుదువుగాక, నీవు మాడి మసైపోవుదువుగాక అన్నాడు. అనగానే ఆ చెట్టు నల్లగా మాడి మసైపోయింది. దానికి అర్థం ఏంటి? నూజివీడు రసాలు చెట్టు దగ్గరికి వెళ్ళి నూజివీడు రసాలు దొరుకుతాయని ఇప్పుడు చూసావనుకో, దొరుకుతాయా? ఎప్పుడు దొరుకుతాయి? దానికి ఒక కాలం ఉంది. ఆ కాలమందు నువ్వు వెళ్ళి దానిలో ఫలాలు ఎతికితే కనబడతాయా? ఫలం కనబడలేదని దాన్ని శపిస్తే అర్థం ఉందా? ఎందుకని శపించాడు ఆయన? దానికి అర్థం ఏంటంటే నువ్వు ఒక చెట్టువి, నువ్వు ఒక అంజూరపు చెట్టువి, నువ్వు ఒక ద్రాక్ష వల్లివి. తండ్రి వ్యవసాయకుడు, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. నువ్వు తీగవి, నువ్వు ఫలించాలి. ఫలించిన వారు మరీ ఎక్కువగా ఫలించాలి. నీ ఫలింపులో సీజన్ అన్సీజన్ ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు ఏ సమయంలో వచ్చి చూసినా కానీ నువ్వు నీలో ఉన్న ఫలింపు ఆయనకి కనబడాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. సీజన్లో అన్సీజన్లో కూడా ఫలించడానికే దేవుడిని పిలిచాడు. ఆమెన్. చెప్పమాకండి ఇక ఆషాఢమండి బట్టల షాపులో ఆషాఢమండి సీజన్ లేదండి, అసలు వెళ్ళట్లేదండి బట్టలు అంటూ ఉంటారు వాళ్ళు. క్రైస్తవుడికి సీజన్ అన్సీజన్తో పని లేదు. దేవునికి స్తోత్రం. నీ వ్యాపారానికి సీజన్ అన్సీజన్ ఉండకూడదు. నీ ఉద్యోగానికి సీజన్ అన్సీజన్ ఉండకూడదు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకి సీజన్ అన్సీజన్ ఉండకూడదు. కరువు దినాల్లో సైతం సమృద్ధి కలిగి జీవించాలా. రాజగృహంలోనైనా కరువు ఉండొచ్చేమో కానీ క్రైస్తవుడి ఇంటిలో కరువు ఉండడానికి వీల్లేదు. విశ్వాసి ఇంటిలో కరువు ఉండడానికి వీల్లేదు. దాని కొరకు నువ్వేం చేయాలంటే మొదటి అప్పం తీసుకొచ్చి ఇవ్వాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. నీకున్న దాంట్లో దేవునికి ఇవ్వాలి. నీకున్న దాంట్లో దేవునికి ఇవ్వాలి. సేవకుడికి ఇవ్వాలి, సేవకి ఇవ్వాలి. నీ దశమ భాగాన్ని, ప్రథమ ఫలాన్ని, మొక్కుబడిని, కానుకని ప్రభువుకి సమర్పించినప్పుడు నీ జీవితం విప్లవాత్మకంగా ఆశీర్వదించబడుతుంది. కరువు దినాల్లో సైతం సమృద్ధి కలిగి జీవించినట్లుగా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. గట్టి కొట్టాల. వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయువానికి, నువ్వెవరి ద్వారా అయితే స్పిరిచువల్గా గ్రోత్ అవుతున్నావో, ఎవరి ద్వారా అయితే నువ్వు స్వస్థపరచబడుతున్నావో ఆత్మలో శరీరంలో, నువ్వెవరి ద్వారా అయితే ఆధ్యాత్మిక మేళ్ళు పొందుతున్నావో, ఏ వాక్యోపదేశం చేత అయితే నువ్వు కట్టబడుతూ ఉన్నావో, వాక్యోపదేశం పొందువాడు నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది, శరీరంలో వర్ధిల్లుచున్న కొలది, అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్న కొలది, దేవుని బిడ్డ వాక్యోపదేశం పొందువాడు, వాక్యోపదేశం ఎవని ద్వారా అయితే పొందుతూ ఉన్నాడో అతనికి శ్రేష్టమైన పదార్థాలన్నింటిలో కూడా భాగం ఇయ్యాలి. ఆమెన్. నువ్వు శ్రేష్టంగా సేవకుడికి ఇవ్వాలి. సేవకుడు శ్రేష్టమైన వాక్యాన్ని నీకు చెప్పాలి. నువ్వు విలువైన కానుకలు సేవకుడికి ఇవ్వాలి. విలువైన వాక్యాన్ని సేవకుడు నీకు అందించాలి. దేవునికి స్తోత్రం. ఇది సంఘానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. ఆమెన్. ఇదే వేలు, ఇది ఉంగరం వేలు, విలువైన వేలు. ఇది కాపరత్వాన్ని చివరి వేలు ఉంది. ఇదేం వేలు? ఇది చిటికిన వేలు. ఇది ఉపదేశకుణ్ణి సూచిస్తాను. జోరీగా దూరితే చెవులో ముందెళ్ళే వేలేది? ఈ వేలు దోసుకుంటావా? ఈ వేలు సులువుగా వెళ్తుంది లోపలికి. ఉపదేశం కూడా సులువుగా వెళ్తుంది నీ చెవులోకి. ఉపదేశకుడు చెప్పిన ఉపదేశం కూడా నీ హృదయంలోనికి సులువుగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం. నీ చెవులోనికి సులువుగా వెళ్తుంది, నీ హృదయంలోనికి సులువుగా వెళ్తుంది. నువ్వు సులువుగా దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. ఇది దేవుడు సంఘము కొరకు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో మీరందరూ కూడా నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం.
ఇది క్రమం కాదు, నేను ఇందులో ఉండను అంటే కుదరదు. సంఘంలో అపోస్తులు లేపబడాలి, సంఘంలో ప్రవక్తలు లేపబడాలి, సంఘంలో సువార్థికులు లేపబడాలి. ఒక సంఘం 5 పరిచర్యల్ని కలిగిన సంఘముగా ఉండాలి. సంఘములో కాపరి ఉండాలి, సంఘములో ఉపదేశకులు ఉండాలి. దేవుని బిడ్డలారా, సంఘం ఒక క్రమములో ముందుకు కొనసాగాలని దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇదంతా ఎందుకంటే అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం. దేవుని బిడ్డలారా, వరాలలో నువ్వు ఫలించాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మలో నువ్వు కట్టబడాలి, ఆత్మయందు తీవ్రత కలిగి నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆత్మ దాహం కలిగి నువ్వు ముందుకు కొనసాగాలి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ఇదిగో నా ఆత్మ నీకెందుకు అనుగ్రహించానంటే ఆయనలో నీవు కూడా చక్కగా అమర్చబడి ఆయనకు నివాస స్థలంగా ఉండునట్లుగా నేను నిన్ను చేయుటకే నీలో నివాసం చేస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. సేవకుడు చెప్తున్న వాక్యం చేత, పొందుకున్న ప్రవచనము ద్వారా, నీకిచ్చిన దైవ వరాల ద్వారా, నువ్వు చేసిన ప్రార్థన ద్వారా, సేవకుడు నీ కొరకు చేస్తున్న ప్రార్థన ద్వారా, ఈ ఆధ్యాత్మికమైన విషయాలన్నిటి ద్వారా నువ్వు ఎక్కిపోవాలా. ప్రతిదినం ఒక్కో మెట్టు ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కాలా. ప్రతిదినం నువ్వు కట్టబడుతూ ఉండాలా. యేసుక్రీస్తు స్వరూపంలోనికి వచ్చేయాలా నువ్వు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుదా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు సంఘానికి ఇచ్చునుగాక. అట్టి కృప దేవుడి సంఘానికి ఇచ్చునుగాక. మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని కట్టునుగాక, మిమ్మల్ని లేపునుగాక, అన్ని విషయాలు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఏ పరిస్థితుల్లో అయితే మీకు జీవం లేదా ఆ పరిస్థితుల్లో జీవం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Heal right now in the name of Jesus of Nazareth. యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరం నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. నాయనా ఆ సైనస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. నాయన కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు, గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నొప్పి, నడుము నొప్పి యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసు నామములో ప్రతి నొప్పి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థ కలుగునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. యేసు నామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది. ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవునుగాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగునుగాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవునుగాక. చేతబడి శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లయమైపోవునుగాక. ఓ దయ్యపు శక్తులు లయమైపోవునుగాక. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. యేసు నామములో కృప కలుగునుగాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయునుగాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని
లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి, ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి, శారీరకంగా ప్రమోట్ చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతం జరుగును గాక యేసు నామములో ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ మీరు రుచి చూడబోతున్నారు. ఆమేన్. దేవుని ప్రేమ లోతుల్లోనికి మీరు వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడు. ఆశపడుతున్నారు లేదా? ఆశపడుతున్నారు. దేవుడు తప్పకుండా ఆ కార్యం చేయబోతున్నారు. త్వరలో మీకు దేవుని యొక్క దర్శనం కూడా కలగబోతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. మీరు పాస్టర్ అవునా? పాస్టరేనా? సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీ యొక్క సేవ మరుగై ఉంది. దేవుడు వెలుగులోకి నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. మ్యూజిక్ అందరూ వాయిస్తారు. ప్రపంచంలో పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ఉన్నారు. మనకన్నా బాగా వాయించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. మనకన్నా బాగా పాడేవాళ్ళు. కానీ దేవుని అభిషేకంతో నింపబడి పాడడం, దేవుని అభిషేకంతో నింపబడి మ్యూజిక్ వాయించడం అనేది అది చాలా గొప్ప సంగతి. ఆ కృపలోనికి దేవుడు బాలు బ్రదర్ని తీసుకెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలని చూడటానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు.